సీఎం చేసుకోవడానికి ఆయన ఒక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన బటన్లోకి ప్రతి పథకము మీతో ఎవరితో మనందరం కూడా లబ్ధిదారులుగా ఈరోజు అంత అవకాశాన్ని పొందలేము. రానున్న ఒక్క 4 నెలల్లో మళ్ళీ ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనకు కల్పించింది. మళ్ళీ అదే బటన్లోకి ఫ్యాన్ గుర్తు మీద అదే బటన్లోకి మరొక 5 సంవత్సరాలు ఈ బటన్ల ద్వారా అనేక పథకాలు పొందే విధంగా మనందరం కలిసి కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కొలుగు చేసుకుంటూ పట్టా భూములు అంటే 22A దాని జాబితాలో ఉండడం వల్ల వారికి భూమి మీద ఎటువంటి హక్కు ఉండేది కాదు. ఆ పట్ట అవసరమైతే ఆ భూమిని తిరిగి తీసుకోవడం, ఒకవేళ వాళ్ళు ఆ లబ్ధిదారులకు ఎటువంటి హక్కు ఉండేది కాదు. ఒకవేళ ఒక పిల్లలకు సంబంధించి ఏదైనా లోన్ కావాలన్నా, ఒక పిల్లల వివాహాలకు సంబంధించి ఏదైనా అవసరమైతే ఆ భూమి మీద ఎటువంటి హక్కు లేకపోవడం వల్ల ఒక లోన్లు కానీ, ఒక ప్రాపర్టీ బ్యాంక్ కానీ, ఒక గ్రామీణ బ్యాంక్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దాని మీద లోన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇదంతా గమనించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దానిపై భూ సమగ్ర హక్కు చట్టం పథకం కింద పూర్తి హక్కులు కల్పిస్తూ మనకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారం ఎక్కువ వచ్చాయని సార్ కూడా చెప్పారు. ఖచ్చితంగా మనం అందరం ఆయనకి ఈ మాటలో ఈ ఏదైతే పట్టాల విషయంలో ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన పట్టాలకి రావడానికి ఎంతో కృషి చేసిన కనుగొండ శ్రీనివాసరావు గారికి మనం ఒకసారి అందరం కలిసి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదైతే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎంతో విధంగా పేదలందరూ బాగుండాలి, పేదలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాబట్టి పేదలందరూ బాగుండాలి, పేదలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం అందరం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ అందరి తాలూకు ఆశీస్సులు అన్నీ ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నవరత్నాలు 9 అయినప్పటికీ కూడా ఇన్ని 90 పథకాలు పెట్టి అనేక రకాల అందరినీ ఆదుకున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి అందువల్ల మన అందరం కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా దయచేసి లోన్ అవుతారని నేను చెప్పట్లేదు. ఆ ప్రలోభానికి లోన్ అయ్యే వల్ల కూడా మా పెద్దలను తప్పిస్తే ప్రజలు మాత్రం కాదన్నటువంటిది అగ్న సత్యం. అందువల్ల మరి మనందరం కూడా ఇక్కడ కొడిబంటి శ్రీనివాసరావు గారు ఆయన కృషికి మనందరం కూడా తోడుగా ఉంటూ మరి మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు కృషి మనం చేస్తూ మరి మనందరం కూడా సంపూర్ణమైనటువంటి పెద్దలు ఏం చెప్పినప్పటికీ కూడా మనకు అనవసరం. మనందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు పలికి కొడిబంటి శ్రీనివాసరావు గారిని ఇక్కడ ఎమ్మెల్యే, మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని శృంగవరపుకోట నియోజకవర్గంలో ఒక అద్భుతం జరిగింది. సుమారుగా 600 ఎకరాలు భూమి ఈరోజు పేదలకు ఇవ్వటం జరిగింది. అందులో 336 ఎకరాలు 20 సంవత్సరాలకు పైబడి డీ పట్టా భూముల్లో సాగు చేసుకుంటూ శాశ్వత భూ హక్కు లేకుండా ఉన్నవారికి ఈరోజు 652 ఫ్రీ హోల్డ్ పట్టాలు, అదేవిధంగా 233 ఎకరాలకి వ్యాపార మండలంలో కొండగంగుపూడి అనే పంచాయతీలో వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా అడుగుతూ ఉన్నారు. అక్కడున్న ఎస్టీస్ అందరూ కూడా వారికి మేము గడపలో హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఆ హామీ మేరకు ఇప్పుడు 152 కుటుంబాలకి 233 ఎకరాలు డీ పట్టాలు అందించడం జరిగింది. అయితే సుమారుగా 600 ఎకరాలు ఈరోజు శృంగవరపుకోటలో భూమి ఇస్తే ఆ 600 ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు పేదోళ్ళ కాదని చూశారు తప్పితే ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి లంచం కానీ ఏ రకమైన రికమెండేషన్ లేకుండా కానీ ఈరోజు ఇంత భూమి ఇవ్వటం జరిగిందంటే ఇది ఒక అద్భుతం. భారతదేశ వ్యవస్థలో అవినీతి రహిత పరిపాలన అందించడం అని చెప్పడం సులభం, కానీ అది అమలు చేయటం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు పైసా లంచం లేకుండా డీబీటీ ద్వారా ఏ విధంగా అయితే పేదలకు అందజేశారో అదేవిధంగా భూములు కూడా ఎవరో ఒక నాయకుడు అందులో లంచం తీసుకోకుండా జరగదు అనుకునే ఈ భారతదేశంలో ఈరోజు రూపాయి లంచం లేకుండా
ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా పెట్టుకుని ఈరోజు పథకాలు ఇవ్వటం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకు గొప్పతనం.